ఒక తల్లి భర్తను కోల్పోయింది. ఒకే కుమారుడు. భర్తను కోల్పోయిన కొన్ని రోజులకు ఆ పిల్లవాడికి అనారోగ్యము చేత హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఆ తల్లి. అలాంటి పరిస్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయని ఆ యొక్క టెస్టుల ద్వారా వచ్చిందంట. వచ్చినప్పుడు ప్రియులారా, ఆమె దగ్గరికి డాక్టర్ గారు వచ్చి, అమ్మ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, దరిదాపు 5-6 లక్షలు ఖర్చు అవుద్ది అని ఆమెకు చెప్పినప్పుడు ఆమె దగ్గర ఏ ఒక్క రూపాయి కూడా లేదు. భర్తని కోల్పోయింది. కుమారుడు అనారోగ్యము చేత హాస్పిటల్కి వస్తే ఆ కుమారుడైతే ప్రియులారా దిగజారిపోతున్నాడు. రోజు రోజుకు మంచములో పడిపోయాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఆ తల్లి, సరే నేను 5 లక్షలు 6 లక్షలు ఖర్చు అవుతుంది కదా, నా కుమారుడు బాగుంటే నేను బాగుంటానని చెప్పి ఆ తల్లి ఆపరేషన్ చేయించండి డాక్టర్ గారిని కోరినప్పుడు, నువ్వు ఎలా తెస్తావమ్మా 6 లక్షలు 5 లక్షలు డబ్బు? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు దేవుడు ఏదో విధంగా ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడని రోషము కలిగి, బహునిష్టత కలిగి, బహు విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి ఆ మాట డాక్టర్ గారికి చెప్పిందంట. సరే, ఆమె పౌరుషము, ఆమె విశ్వాసము, ఆమె నిరీక్షణ, సరేమ్మా నీకు అంత విశ్వాసం ఉంది అని చెప్పి ఆ కుమారుణ్ణి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళారు. ఈమెనేమో ఒక మూల కూర్చొని తమ దగ్గర ఉన్నటువంటి చిన్న టవల్ పరుచుకొని మోకాళ్ళు వేసి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుందంట. కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉందంట. నర్సులు, డాక్టర్సు ఆమెను గమనిస్తూనే ఉన్నారంట. గంట అయింది, మోకాళ్ళు వేసింది, ఆమె లేవలేదు, ప్రార్థన చేస్తూనే ఉంది. లోపల ఆపరేషన్ థియేటర్లో అబ్బాయికి ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఆపరేషన్ థియేటర్లో నుండి గ్లాస్లో నుంచి డాక్టర్ చూశాడంట. ఆమె ఏం చేస్తుందంటే మోకాళ్ళు వేసి 2 చేతులు ఆకాశం వైపు చాచి ప్రభుని అడుగుతూ ప్రార్థన చేసుకుంటుంది అని చెప్పి డాక్టర్ గారు గమనించాడంట. చివరికి అబ్బాయికి ఆపరేషన్ అంతా అయిపోయింది. ఉదయం మొదలుకొని సాయంత్రం 7 వరకు ఆపరేషన్ థియేటర్లోనే ఆ పిల్లవాడు ఆపరేషన్ చేస్తూ ఉన్నాడంట డాక్టర్ గారు. ఆ ఉదయము ప్రారంభము నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ఆమె ప్రార్థన దిగలేదంట. అక్కడ ఉన్నటువంటి సిస్టర్సు, డాక్టర్సు వారందరూ ఆమెను గమనిస్తున్నారంట. ఆ సమయమున ఆమె ప్రారంభించినటువంటి ప్రార్థన ఆగిపోలేదంట. నీళ్లు త్రాగడానికి కానీ, బాత్రూమ్ కానీ ఎక్కడికి ఆమె వెళ్ళలేదంట. ఆపరేషన్ చేసి వచ్చి డాక్టర్ చూశాడంట. ఆమె ఎలా ఉందో ప్రారంభములో అలాగే ఉందంట. ఆమె చివరికి రాత్రంతా 7 అయిపోయింది. పిల్లవాడు వెంటిలేటర్లో పెట్టారు. ఆపరేషన్ చేయించి డాక్టర్ వెళ్ళిపోయాడు ఇంటికి. ఉదయం వచ్చాడు డాక్టర్ గారు, మరలా ఆమెను చూశాడు. ఆమె నిన్నటి దినం ఉదయం ఎలాగుందో 2వ రోజు కూడా అలాగే ఉంది. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్లో ఉన్నటువంటి కౌంటర్లో ఆపరేషన్ అయిపోయింది, ఈమె డబ్బులు ఎలా తెస్తుంది, అలా కూర్చొని ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటని చెప్పి అడావిడి చేస్తూ ఉన్నారంట. అడావిడి చేస్తూ ఉన్నారు. 2 రోజులు గడిచిపోయింది. ఆమెకు ఆహారం లేదంట. ఆమె ప్రార్థనలో కూర్చొని లేవలేదంట. ఆమె అలాగనే ప్రార్థనలో ఉంది. కుమారునికి ఆపరేషన్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. కౌంటర్లో కూర్చున్న వారు, డాక్టర్స్ అందరూ, ఈమె ఎలా తెస్తుందరా బాబు, ఇలా ఉంటే ఎవరు వస్తారు ఈమె కొరకు, ఎవరు డబ్బులు తెస్తారు, ఇంతగా పట్టుదల కలిగి రోషము కలిగి ఈమె ఇలా ఉంది అని చెప్పి అందరూ భయంకరంగా విచిత్రంగా కనిపెడుతూ చూస్తూ ఉన్నప్పుడు 2 రోజులు పూర్తి అయిపోయింది. 3వ రోజు ఆ హాస్పిటల్ యజమానుడు లోనికి ఆ కౌంటర్ దగ్గర కూర్చున్నాడంట. డాక్టర్స్ అందరిని పిలిచాడంట. ఈరోజు మా అమ్మది వర్ధంతి, ఈరోజు ఒకరికైనా ఆపరేషన్ ఫ్రీ చేయాలి,
ఈరోజు మా అమ్మది వర్ధంతి. హాస్పిటల్లో ఒక్కరికైనా ఫ్రీగా ఆపరేషన్ చేయాలని ఆ హాస్పిటల్ యజమానుడు చెప్పినప్పుడు, సరే. అందులో డాక్టర్ అన్నాడంట, సార్ 3 రోజులైంది ఆపరేషన్ జరిగింది ఒక బాబుకు. ఆవిడ అక్కడ మూల కూర్చొని ప్రార్థన చేసుకుంటూనే ఉంది, ఆమె లేవలేదు. ఆమె కొరకు సరే అని చెప్పి ఆ యజమానుడు మొత్తం సైన్ చేసి ఆమెకి ఎంత అయితే ఆపరేషన్ ఖర్చు అయిందో ₹1 కట్టొద్దని చెప్పి రాసి కౌంటర్లు ఇచ్చాడంట. ఆ డాక్టర్ గారు ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మా లేయి, అమ్మా లేయి అంటుండగానే ఆమె దిగ్గున భయపడి లేచి చూస్తుందంట. ఏంటి సార్ ఆపరేషన్ అయిపోయిందా అంటే, ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిన ఖర్చంతా ఒకరు కట్టారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆపరేషన్ నీ కుమారుడికి ఎంత అయితే ఖర్చు అయిందో అంత డబ్బులు కట్టేశారు. ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. ఇక రేపు మీ కుమారునికి డిశ్చార్జ్. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ప్రార్థన రోషము కలిగిందిగా ఉండాలి. మన ఆత్మీయ జీవితం పట్టుదల కలిగి ఉండాలి.